బతకడానికి కావాల్సిన డబ్బు కాదండి, బతకడానికి కావాల్సిన ఐశ్వర్యం. ఐశ్వర్యంతో డబ్బు కాదు. ఐశ్వర్యం ఏంటి తెలుసా అండి? హృదయంలో ఉండేటువంటి పాజిటివిటీ, అది ఐశ్వర్యం. బతకడానికి కావాల్సిన డబ్బు కాదు, నిజం, ట్రూ, నమ్మండి. ఏ వృత్తి అయినా చెయ్యండి, అద్భుతంగా బతకాలి. ఒకసారి నేను చాలాసార్లు నా స్పీచ్లు చెప్పాను, మీకు ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీకు ఎంత జీతం వస్తుందని మీరు చూడకండి. సార్ ఇదేంటి సార్ బయట ఎన్ని ఖర్చులు పెడిపోయండి, జియో వాడేమో ఫ్రీగా ఇచ్చాడు, సిమ్ కొన్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అదే జియో వాడు? చూడండి, స్ప్రైట్ యాడ్ చూపించినప్పుడు పెనం మీద మూకుడులోనో బ్రెయిన్ వేయిస్తూ ఉంటాడు ఇలాగా. స్ప్రైట్ సుత్తి లేకుండా లాగా బ్రెయిన్ వేయించుంటుందిగా. మొదట్లో ఫ్రీగా ఇచ్చాడు సిమ్, ఇప్పుడు వాచిపోతుంది. నెలకు వేసుకోవాలంటే 299 రూపాయలు, 3 నెలలు రీఛార్జ్ చేసిన 900 రూపాయలు. ఈ టారిఫ్లన్నీ మొన్న ఆన్లైన్ చూసిన తర్వాత ఈ సిమ్ములు కొనడం కంటే ఏమైనా ఉత్తరాలు కొనుక్కోవడం బెటర్ ఏమో అనిపించింది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలవాటు మొదట్లో చేశాడు, ఈ ఖర్చులు వెచ్చాలు బయట చాలా పెరిగిపోతుంది. పాపం మేనేజ్మెంట్ వారికి కూడా మనకి ఇవ్వాలనుకున్నా సరే వారికి కూడా పాపం అంతంత మాత్రం. అందరూ మీ బోటి ఈ సాందీప్ని ఇవన్నీ ఏంటంటే ఈ రూరల్ ఏరియాలో ఉండేటువంటి పిల్లలకి ఏదో విద్యాబుద్ధులు చక్కగా నేర్పించాలనే సత్సంకల్పంతో తప్ప, నాకు తెలిసి ఇక్కడ మేనేజ్మెంట్గా ఉన్న చక్రధర్ గారికో ఇంకెవరికో కూడా ఎవరికి కూడా నాకు తెలిసి దీని డబ్బు సంపాదనగా యంత్రంగా దీన్ని నేను చూడలేదు సాందీప్ని. ఐఎమ్ షూర్, నాకు తెలిసి వాళ్ళతో అక్వైంటెన్స్ ఉంది. నాకు రంగారావు గారితో పరిచయం ఉంది, రమణమూర్తి గారితో పరిచయం ఉంది, నేను చక్రధర్ గారితో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇట్స్ నాట్ ఫర్ ద ఎర్నింగ్ ఆఫ్ మనీ, ఇట్స్ టు గివ్ సంథింగ్ టు ది సొసైటీ. సో మీకు వచ్చేటువంటి శాలరీ చాలా తక్కువ ఉండొచ్చు, బట్ నెవర్ బాదర్ అబౌట్ ద మనీ. ఓకే, మీరు ఎంతకన్నా బెటర్ ఛాన్సెస్ కోసం తప్పకుండా ప్రయత్నం చేయండి. వస్తే హ్యాపీగా ఎగిరిపోయి వెళ్ళిపోండి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కదా. అయితే నేను ఈ ప్రొఫెషన్ కోసం కాదు, ఏ ప్రొఫెషన్ అయినా చెయ్యి, కానీ ఎట్లా చేస్తున్నావు? ఈశ్వరం అనుకుని చేస్తున్నావా? ఆనందంగా చేస్తున్నావా? ఇందాక చెప్పాను, వంట మూడు పూటలు చేయడం చాలా కష్టమే. దిక్కుమాని వంట, ముష్టి వంట, ఎవడి వంటని కనిపెట్టాడు? మగవాడుగా నేను పుట్టాను కాదు, నేరకపోయి ఆడ జన్మెత్తాను. ఇవన్నీ మాటలు బయటికన్నా అనకపోయిన ప్రతి స్త్రీమూర్తి యొక్క టైటిల్ కార్డ్స్, వాళ్ళ యొక్క డైలాగులు ఇవన్నీ కూడా. ఐఎమ్ నాట్ అబౌట్ టు క్రిటిసైజ్ ద డైలాగ్స్, కానీ నిరంతరం కూడా చేసేటువంటి పని తిట్టుకుంటూ చేయడం కంటే ఆ గ్యాస్ స్టవ్ లైటర్తోనో అగ్గిపుల్లతోనో దాన్ని వెలిగించేటప్పుడు ఈ వంటే కదరా నా కుటుంబానికి అద్భుతమైనటువంటి యొక్క శక్తిని అందించే ఆహారము, ఈ వంటే కదా మా ప్రాణాలని కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ఒక పదార్థం, ఈ వంటే కదా చేసేటువంటి వంట శక్తిగా మారి ఆలోచనగా మాటగా ధారాళంగా అన్ని ఈ దేహాలు కదలడానికి ఉపయుక్తమైనటువంటిది. ఈ వంటనేటువంటి పదార్థంగా నేను భావిస్తున్నాను, కానీ ఇది భగవంతుడు పరమార్థంగా నాకు ఇచ్చిన అవకాశం అనేటువంటి ఆ భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కానీ నువ్వు ఆ లైటర్తో ఆ గ్యాస్ స్టవ్ని వెలిగించి ఒక్కసారి దాన్ని గుండెకి హత్తుకొని, మనం కనుక అంటే అగ్గిని కాదండి గుండెకి హత్తుకోవడం, ఆ గ్యాస్ స్టవ్ చేయబెట్టి గుండెకి హత్తుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. అది యజ్ఞం అవుతుందండి. దట్ ఈస్ వాట్ యజ్ఞ ఇస్ ఆల్ అబౌట్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.